హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడైతే అంటే ఇద్దరు పిల్లలు అవ్వకముందు పాప ఉన్నప్పుడు కూడా బయటకి షాపింగ్కి వెళ్ళాలంటే ఎంత హ్యాపీగా ఉండేదో, అసలు ఎక్కడ లేని మజా వస్తుంది. నీట్గా రెడీ అయ్యి కూర్చునే వాళ్ళం. అంటే ఎప్పుడన్నా రెడీ అయ్యి వెళ్ళాలి అనుకున్నప్పుడు క్యాన్సిల్ అయిందనుకోండి ఎంత అప్సెట్ అయ్యేదాన్నో. ఇప్పుడు బయటికి తీసుకువెళ్తానన్నా కూడా నాకు వెళ్ళాలని ఉండదు. ఇద్దరు పిల్లల్ని రెడీ చేసుకుని పోయి షాపింగ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంట్లో పని చేసుకునేసరికి ఫుల్ అలసిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. మనం పెరిగే కొద్దీ మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ ప్రయారిటీస్ అనేవి ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. ఒకప్పుడు ఎంత ఇష్టమైన షాపింగ్ ఇప్పుడు కావాలంటే ఒక గంట కూర్చొని ఫోన్లో సెర్చ్ చేసుకొని తీసుకుందాంలే, మరీ అవసరం అయితే తప్ప, మరీ హెవీ కాస్ట్ అయితే తప్ప బయటికి వెళ్తేనే ఇవి బెటర్ అంటే తప్పితే వెళ్ళి తీసుకురావడం షాపింగ్కి అలా వెళ్ళడం లేదనమాట. మన వీడియోస్లో చూస్తే చాలా తక్కువ అనమాట బయట షాపింగ్ కోసం వెళ్ళేది. నేను చాలా వరకు అయితే అజియోలోనే తీసుకుంటాను. వెతుక్కోవాల్సి వస్తుంది, మంచి మంచి ఉంటే కానీ వెతుక్కోవాలి. వెతుక్కోకుండా ఏది పడితే అది తీసుకుంటే హెవీ కాస్ట్ కూడా అజియోలో దొరుకుతాయి అనమాట. నాకేం అజియో నుంచి రూపాయి ఏమి రాదు, నేను డబ్బులు పెట్టే కొనుక్కుంటాను. నాకు ఏదన్నా వస్తువు బాగుంది అనిపిస్తే మీకు ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి అనేసి. నాకు భలే ఇష్టం తెలుసా, ఏదన్నా తక్కువకు నేను తీసుకొని దాని క్వాలిటీ బాగుండి బయట దీనికి చాలా కాస్ట్ పెట్టి కొనాలి అనుకుంటే ఎవరైనా అవసరం లేకపోయినా ఓవర్గా రికమెండ్ చేస్తాను అనమాట, ఇది తీసుకోండి అని. నేనైతే 3 జతలు ఫ్లాట్ షూస్ అయితే ఆర్డర్ చేశాను. మీకు తెలుసు కదా, నేను అమౌంట్ దేనికి ఒక్క రూపాయి కూడా వేస్ట్ ఖర్చు పెట్టిన చాలా బడ్జెట్గా చూసుకుంటాను. అలాంటిది 3 జతలు కొన్నాను అని అంటే నాకు డబ్బులు ఎక్కువైపోయో లేకపోతే ఖర్చు పెట్టడం ఇష్టమయ్యో కాదు. ఇవేంటంటే ఎప్పటి నుంచో నేను విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. వీటి కాస్ట్ ఇంకా తగ్గదు అనేది మనకు అర్థమవుతుంది కదా, 70%, 80%, ఇంకా అంతకుమించి ఏం తగ్గదు, 90% పెట్టేయడం అనమాట. ఈ బ్రౌన్ కలర్ ఫ్లాట్స్ అయితే 1500 కాస్ట్ ఉంది. నేను తీసుకుంది ఎందుకో తెలుసా, 275 ఆర్ 280 ఆ రేంజ్లో తీసుకున్నాను. మనం ఇలాంటి ఫ్లాట్ షూ తీసుకునేటప్పుడు వెనక అనేది జారిపోకూడదు అనమాట. నాకు ఆ ప్రాబ్లం ఉంటుంది. నాకు ఇలాంటివి చాలా ఇష్టం. ఇవి చాలా మోడర్న్గా స్టైలిష్గా ఉంటుంది. ఏ డ్రెస్ మీదకైనా జీన్స్ మీదకైనా భలే సెట్ అవుతాయి. అలాగే ఈ వైట్వి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, లింక్స్ అయితే ఇస్తానమాట. నాకైతే ఆ బ్రౌన్ కన్నా కూడా ఈ వైట్ షూస్ అయితే భలే అనిపించినాయి. ఇవి జస్ట్ 180 160 160 ఆర్ 150 అయితే కాస్ట్ పడ్డాయి అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. బయట మనం మామూలుగా అట్లా రోడ్ సైడ్ అలా కొంటాం కదా, 250 350 అలా పెట్టి, అవి ఎక్కువ రోజులు వేసుకుంటే పాడైపోతాయి. ఇవి కానీ చాలా క్వాలిటీ బాగున్నాయి. నేను 3 pairs కొన్నాను కదా, అవి నా కూతురు పుట్టే వరకు కూడా నేను అంత జాగ్రత్తగా దాచిపెడతాను కాబట్టి ఒకేసారి 3 జతలు అయితే తీసుకున్నాను. అలాగే మన ఫుట్వేర్ బ్రాండ్ని బట్టి సైజ్ చేంజ్ అవుతుంది. ఈ వైట్వి ఉన్నాయి కదా, నాకు ఈ 5 అయితే కరెక్ట్గా సరిపోయింది. ఫస్ట్ 6 పెట్టాను, సరిపోలేదు, కొంచెం లూజ్ అవుతుంది అనేసి నేను ఎక్స్చేంజ్ పెట్టేశాను, 5 తీసుకున్నాను. ఆ బ్రౌనీ చూపించాను కదా, ఆ బ్రౌనీ అయితే ఇది 5 పెడితే సరిపోయింది కదా అని అది కూడా 5 పెడితే అది మళ్ళీ లూజ్ వస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టి 4 తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ క్వాలిటీ అయితే ఈ వైట్ వాటికన్నా బ్రౌనీ బాగున్నాయి, కానీ ఫిట్టింగ్ అయితే బ్రౌన్ కన్నా వైట్ బాగున్నాయి అనమాట. అలాగా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇప్పుడు ఇవ్వడం చాలా బెటర్ అనిపించింది అనమాట. ఏదైనా సరిగా సెట్ అవ్వకపోతే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే సైజ్ చిన్నగా అయినా పెద్దగా అయినా అలా మనమైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే జీన్స్ క్లాత్ వచ్చిన ఫ్లాట్స్ ఉన్నాయి కదా, అవి కూడా బాగున్నాయి. చెప్పాను కదా, మనం ఏ కుర్తీ వేసుకున్నా ఈ 3 ఉన్నాయి అనుకోండి జీన్స్ టైప్వి, అంటే ఆ కలర్లో. అలాగే ఇంకోటి ఏంటిది, ఆ క్రీమ్ కలర్, దాన్ని బీచ్ షేడ్ అంటారు అనుకుంటున్నాను. ఇంకోటి ఉంది కదా లెదర్ కలర్లో. ఈ 3 pairs మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ఎలాంటి డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. నువ్వు ఎలాంటి కలర్ కుర్తా వేర్ చేసినా కూడా ఇవి చక్కగా మ్యాచ్ అవుతాయి. జీన్స్ మీద వీటన్నిటి మీద అయితే వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో కాళ్ళకి. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను. అలాగే నా మంచితనం కొంచెం ఓవర్లోడ్ అయ్యి నేను నా పనుల కోసమే నేను బయటకు వెళ్ళట్లేదు. వేరే ఆవిడ ట్రైపోర్డ్ కావాలంటే నేను చెప్పాను అనమాట. ఇలాగా కలకత్తాలో ఫ్యాన్సీ బజార్లో ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. నేను అక్కడ అంతా తిరిగాను, అన్ని చోట్ల కాస్ట్ ఎక్కువ చెప్పారు. వాళ్ళ దగ్గర తీసుకున్న మెటీరియల్ కూడా అంత బాగాలేవు. కానీ ఒక్క షాప్ ఉంది, ఆయన నిజాతిగా చెప్తాడు, అంటే ఫిక్స్డ్ ప్రైస్ చెప్తాడు. ఉన్న వాటి అన్నిట్లో ఏది బెటర్ కాదనేది కూడా చెప్తారు అనేసి చెప్పానమాట. ఇంకా ఆవిడ నీ చెప్పావు కదా, నువ్వే వచ్చి నాకు అది తీసి ఇవ్వు, నేను తీసుకొని వెళ్తాను అనేసాను అన్నది. ఇలా నా మంచితనం నాకు చాలాసార్లు దెబ్బేసింది అనమాట. ఎవరికైనా ఇలాంటి కుర్తీస్ తీసుకోండి అని చెప్పానే అనుకోండి, నువ్వే పెట్టివ్వు అనేసానంట. నాకు టైం చాలా వాల్యుబుల్ అనమాట. అంతకుముందు ఎలా ఉన్నానో ఎలా అయిపోయింది కానీ ఒక 3 years ఎప్పుడైతే ఏదైనా వర్క్ చేయాలి, నాకంటూ నేను ఏదైనా చూసుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలని ఎప్పటి నుంచి అయితే అనుకున్నానో, నేను చాలా టైం సేవింగ్. ఎక్కడికన్నా ఇప్పుడు మామూలుగా నార్మల్గా అందరం ఉన్నాం అనుకోండి, పోయి కొంచెంసేపు ఎవరైనా ఇంటికి వెళ్ళి కూర్చోడమో, లేకపోతే వాళ్ళు మన ఇంటికి వచ్చి కూర్చోడమో, లేకపోతే కాసేపు ముచ్చట పెట్టడం, ఇలాగా ఏమన్నా ఉంటాయి మా అందరికీ. ఆర్మీలో ఉన్న వాళ్ళందరం అలానే ఉంటాము.
చలికాలంలో అయితే బయటకు వచ్చి అట్లా ఎండలో కూర్చోవడం అలా చేస్తుంటాము. అవన్నీ నేను కంప్లీట్గా వదిలేశాను. ఏది చేసినా ఈ ఏజ్లోనే చేయగలుగుతాము. ఇంకొంచెం పెరిగే కొద్ది రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటే పైగా చెయ్యాలి అన్నప్పుడు ఓపిక ఉండదు. ఆ టైం ఇంకా ఏజ్ ఎక్కువైపోయి ఒక 40s అలా ఉన్నప్పుడు, అంటే 35s 40s అలా ఉన్నప్పుడు ఇంకేం చేయాలన్నా కూడా మనకి ఓపిక ఉండదు. ఏదైనా చేయగలుగుతామంటే ఇప్పుడు ఈ ఏజ్లో మనం చక్కగా చేయగలుగుతాం, నేర్చుకోగలుగుతాం అనమాట. అందుకని నేను టైం చాలా వాల్యుబుల్గా యూజ్ చేసుకుంటాను. ట్రైపాడ్ తీసుకున్నాక నేను వదిలిపెట్టేస్తాను అని అన్నది. నాకు ఆ రోజు వీడియోది కూడా వర్క్ ఉన్నదనమాట. వీడియో వర్క్ వదిలేసి మరీ పోయాను నేను ఆవిడకి తీసిద్దాము అనేసి. ఆవిడ చక్కగా తిరిగిన ప్లేసులన్నింటినీ నన్ను కూడా తిప్పింది. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది అనమాట. పనిలో పని ఆవిడకి అయిపోయి దారిలో కలిసి వస్తుంది అనేసి. కానీ నా వర్క్ గురించి తను ఆలోచించాలా, నేను తన వర్క్ గురించి కూడా ఆలోచించాను. ఇలాగా నో చెప్పలేని పరిస్థితి ఉంటుంది చూడండి. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. చక్కగా ఆవిడ వర్క్స్ అన్నీ అయిపోయినాయి, కానీ నా వర్క్స్ ఆగిపోయినాయి. నా వీడియో ఎడిటింగ్ ఆగిపోయింది, వంట చేయడం లేట్ అయిపోయింది, మళ్ళీ బాబు వచ్చే టైం అది, వాడిని రిసీవ్ చేసుకోవాలి. అంతా కంగారుగా అయిపోయింది. ఒక 1/2 అవర్ వర్క్ వెళ్ళిపోయి ఇప్పించి వస్తే సరిపోయిద్దిలే అని అనుకున్నాను, కానీ ఎలా అనుకోలేదు. పైగా హాస్పిటల్ అంతా నాతో నా ట్రైపాడ్ మోపించింది అనమాట. మనం ఏంటేమో అది పట్టుకోలేనని చెప్పలేము. అది అలాంటి క్యారెక్టర్ అనమాట. అంటే ఏదైనా సరే మా వల్ల కాదు, కుదరదు అనేసి నో అని స్ట్రైట్గా చెప్పలేను అనమాట. నా మనస్తత్వం అలాగా. నేనేంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా, వేరే ఎవరినైనా అడుగుదామన్నా కూడా వాళ్ళకి ఏమైనా వర్క్స్ ఉంటాయేమో, నా వల్ల వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని అనుకుంటాను అనమాట. కొంతమంది ఈజీగా అడిగేస్తారు. నా మనస్తత్వం ఏంటంటే నేను హర్ట్ అయినా పర్లేదు, కానీ నా వల్ల ఒకళ్ళ హర్ట్ అవ్వకూడదు, నా గురించి ఒక్క మాట కూడా నెగిటివ్గా అనుకోకూడదు అని ఆలోచించే మైండ్ సెట్ అనమాట నాది. అయితే హాట్ కప్ కేక్స్ రెడీ చేద్దాం. చాలా రోజులైంది, నాకు చాలా ఇష్టం. వేడివేడిగా చాక్లెట్ హాట్ కప్ కేక్స్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకని మెటీరియల్ తీద్దామని బాక్స్ దగ్గరికి వచ్చాను. ఈ కంబలు అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది, ఆర్మీ వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కళ్ళ దగ్గర 1, 2 అలా ఉంటాయి. ఇవి ఒకప్పుడు ఇష్యూ అయ్యాయి, అంటే వీళ్ళకి ఇస్తారనమాట హస్బెండ్స్కి. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటాయి. మా ఫ్యామిలీ దగ్గరే కాకుండా మా రిలేటివ్స్ దగ్గర కూడా ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇలా షేర్ చేస్తుంటాము. ఈ బేకింగ్ మెటీరియల్ అంతా ప్రతిసారి అవసరమైనప్పుడు ఈ బాక్స్లో పెట్టి తీసి మళ్ళీ పైన అది సెట్ చేసేసరికి విసుకొచ్చేస్తుంది. ఈనట్లు ఏదన్నా ఖాళీ లాకర్ ఉందేమో అనేసి అడిగామన్నమాట. అదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి, దొరికితే ఇస్తామన్నారు ఖాళీ అయితే. అందులో ఎవరికి ఎంతమందికి అలవాటు ఉందో చూడండి. ఈ విస్కర్ ఆల్రెడీ పాడైపోయింది నాది. ఇది పాడైపోయింది అంటే దీనిపైన గ్రిప్ పోయింది. ఇంకోటి దీనికంటే పెద్దగా ఉండేది, అది విరిగిపోయింది. అందుకనేసి నేను ఇది తెచ్చుకున్నాను. కానీ ఇది కనిపించినంత కాలం అది కనిపించడం లేదు. ఇది కంప్లీట్గా పాడైపోయి ఇరిగిపోతే తప్పితే కొత్త తీయాలనిపించదు. ఇలాగ ఎంతమంది చేస్తారో నా అలాగా చెప్పండి. కొత్త ఐటమ్స్ తెచ్చుకొని పాత కంప్లీట్గా పాడైపోయే వరకు అవి తీయకుండా అలానే జాగ్రత్తగా దాచిపెట్టడం. చాక్లెట్ కాంపౌండ్ యూజ్ చేస్తాం కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. న్యూ ప్యాకెట్ 2M అయినా బాగానే ఉంటుంది, మోర్ డే అయినా బాగానే ఉంటుంది. మనం వీటి కోసం ఇలాగ కప్ కేక్ లైనర్స్ అని ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేయొచ్చు. లేకపోతే పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాసెస్, ఇవంటే కొంచెం పెద్ద సైజెస్లో ఉన్నాయండి, అవైనా యూజ్ చేయొచ్చు. లేకపోతే స్టీల్ గ్లాస్ కానీ స్టీల్ బౌల్కి కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసి మైదా డస్టింగ్ చేసుకొని వాటినైనా యూజ్ చేయొచ్చు. నా దగ్గర లైనర్స్ ఉన్నాయి కాబట్టి లైనర్స్ యూజ్ చేస్తాను. ఈ చాక్లెట్ కంపౌండ్ని మనం బ్యాటర్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం అనమాట లాస్ట్లో. లేకపోతే మనం బ్యాటర్ అంతా రెడీ చేశాక హాఫ్ బ్యాటర్ వేసేసి తర్వాత ఒక చిన్న చాక్లెట్ ముక్క పెట్టి ఆ పైన కూడా బ్యాటర్ వేసి మనం రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటున్నాను. బౌల్ పెట్టుకొని స్టెయినర్ ఒకటి పెట్టుకొని 1 కప్ వరకు అయితే మైదా తీసుకుంటున్నాను. మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, అంటే ఆటా అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తాను కదా, నేను యూజ్ చేసే కోకో పౌడర్ వచ్చేసి కొంచెం డార్క్గా ఉంటుంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. మీరైతే కొంచెం లైట్ కలర్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకోండి. ఇది కేక్ రెసిపీనే, కాకపోతే మనం కేక్కి రిబ్బన్ కన్సిస్టెన్సీ రెడీ చేస్తాం, కానీ కప్ కేక్స్ కానీ ఇలా మనం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం బ్యాటర్ అనేది లైట్గా ఉండాలి. ఒక 1/4 కప్ వచ్చి మిల్క్ పౌడర్, మాకు క్యాంటీన్లో దొరికిద్ది. బయట కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. క్యాంటీన్లో ఒక 100 రూపీస్ 150 తగ్గుతుంది కాబట్టి కొని ఇలా పెట్టుకుంటున్నాం. బయట కొనాలంటే మిల్క్ పౌడర్ చాలా కాస్ట్ ఉంటుంది. 1/4 కప్ మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అనమాట. వేయకపోయినా పర్లేదు కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసరికి ఒక 1 టీ స్పూన్. మనం ఇంగ్రీడియంట్స్ ఏవి తీసుకున్నా ఇలా నిండుగా తీసుకోకూడదు,
అందుకే నేను కొంచెం ప్యాక్ అనేది ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటాను. అంటే సగమే తీసేసి సగం ఉంచుతాను, పైన మనకి ఇలా వస్తుంది కదా. అప్పుడు మనం తీసుకునేటప్పుడు ఇలాగ మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయ్యో మీకు చూపిద్దామంటే రావట్లేదు. అంటే ఏదైనా ఇప్పుడు ఏ కప్తో తీసుకున్నా అది ఫ్లాట్గా రావాలి, ఇలా ఉబ్బెత్తుగా అనేది రాకుండా ఇలా కప్కి స్పూన్కి ఫ్లాట్గా అనేది రావాలి ఇలా తీసేటప్పుడు. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇది కావాలంటే ప్రీమిక్స్తో కూడా తీసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. 1 కప్ ప్రీమిక్స్ తీసుకొని మనకి ఎన్ని కావాలో దాని క్వాంటిటీని బట్టి కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లో కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఎసెన్స్ యాడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ పీసెస్, అవి వేసేసుకుంటే సరిపోతుంది. స్క్రాచ్తో కావాలంటే అలా చేసుకోవచ్చు, అది ఇంక మన ఇష్టం అనమాట. కొంతమంది ప్రీమిక్స్తో ఎందుకు చేస్తారు, స్క్రాచ్తో ఎందుకు చేయరు అని నన్ను క్వశ్చన్స్ చేస్తుంటారు. నాకు అప్పుడు ఆ టైంకి ఏది కన్వీనియంట్గా ఉంటే నేను అలా చేస్తాను. నాకు ఆ రోజు స్క్రాచ్తో చేయాలనిపిస్తే స్క్రాచ్తో చేస్తాను, ఎగ్తో చేయాలనిపిస్తే ఎగ్తో చేస్తాను, ప్రీమిక్స్తో చేయాలనిపిస్తే ప్రీమిక్స్లో చేస్తాను. ఇంటి వరకు అయితే అలాగా. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఒకసారి ఏదో కమెంట్ వచ్చింది, ప్రొఫెషనల్స్ ఎవరు ప్రీమిక్స్తో కేక్స్ రెడీ చెయ్యరు అనేసి. నేను ఎప్పుడు చెప్పలేదు నేను ప్రొఫెషనల్ అనేసి. నేను అక్కడ ఇక్కడ నేర్చుకొని నా హార్డ్ వర్క్ నేను చేసుకొని కాస్త తెలిస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి ఒక 100 వీడియోలు చూసుకొని అలా నాకు నేనుగా సెట్ చేసుకున్నది. ఇదంతా నేనేం పెద్ద ప్రొఫెషనల్ క్లాసెస్ తీసుకోలేదు, లేకుంటే బేకింగ్ కోర్స్ పెద్దది ఏదో నేను చేసేయలేదు. నేను చిన్న చిన్న ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపించింది, కొంచెం కరెక్ట్ కాదనిపించింది. ఏదైనా కాస్త దొరికితే తెలిస్తే దాని గురించి చాలా వర్క్ చేస్తాను నేను. వెనక బోల్డెన్ వీడియోస్ చూసుకొని యూట్యూబ్లోనే ఒక ఐడియా అనేది తెచ్చుకుంటాను అనమాట. అది ఇదే బేకింగ్ అనే కాదు, స్టిచ్చింగ్ అని ఇంకోటి ఏదైనా సరే ఒక ఐటెం కొనాలన్నా ఆ ఐటెం గురించి కాస్త తెలిస్తే చాలు. నాకు గూగుల్లో సెర్చ్ చేస్తాను, యూట్యూబ్లో చూసుకుంటాను, అలా ఎవరికైనా తెలిస్తే అలా అడుగుతుంటాను. అలా చేసే రకం అనమాట. నార్త్లో చాలామంది ప్రీమిక్స్తోనే కేక్ రెడీ చేస్తారు. మనకు ప్రీమిక్స్లో కూడా స్టెబిలైజర్స్ ఉంటాయి, MLC5 సంథింగ్ ఏదో ఉంటుంది, స్పెల్లింగ్స్ కరెక్ట్గా తెలియవు, అవన్నీ ఉంటాయి. మనం తినే డైలీ మనం పిల్లలకి ఇచ్చే బిస్కెట్స్లో ఉంటాయి, చిప్స్లో ఉంటాయి, ఏవైనా ఎక్కువ రోజులు స్టాక్ ఉండడానికి వాటన్నిటిలో ఉంటాయి. మనం ఎప్పుడో ఒకసారి కేక్ ఇస్తాము, మనకు కుదిరితే స్క్రాచ్తో అయినా ప్రీమిక్స్తో అయినా ఎగ్తో అయినా ఎగ్లెస్ ఎలా అయినా చేసుకున్నా మనం మహా అయితే ఎప్పుడో ఒకసారి ఇస్తాం. మనం బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ ఇవన్నీ చాలా వెంటనే ఇస్తుంటాం కదా, 2-3 రోజులకు ఒకసారి మన పిల్లలు తింటారు. వాటికంటే ఇదైతే హాన్ అని నేనైతే అనుకోను. ఎందుకంటే ప్రీమిక్స్లో కూడా అని నార్మల్గా స్క్రాచ్తో చేసుకున్నా కానీ మైదా కూడా మంచిది కాదు. ఇంకా మిగతా మనం ఎసెన్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం, ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తాం, ఏవి మంచివి కావు. ఇంకా మనం స్పాంజ్ ఎలా చేసుకున్నా కానీ మన కేక్ డెకరేషన్కి ఎంత కాస్ట్ పెట్టి కలర్స్ కొన్నా అవి మంచివి కాదు. ఇలా ఏవి మంచివి కాదు, అవి ఎప్పుడో ఒకసారి ఎలా అయితే తీసుకుంటామో అలాగా మనం నీట్గా ఇంట్లో, బయట ఎలా చూస్తారు బోల్డెన్ వీడియోస్ అయితే మనం చూస్తున్నాం ఎలా చేస్తారో అనేది, వాటికి చూస్తా కూడా మనం ఎలా అయితే అనుకోకూడదు అనమాట. అంతకంటే బెటర్గా ఇంట్లో మనం చేసుకుంటున్నాం. నేను ఇక్కడైతే 1/2 కప్ ఫస్ట్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఎందుకంటే 1/2 కప్పే యూజ్ చేయాలి కదా, ముందుగానే అది వెట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ షుగర్ పౌడర్ తీసుకోవడానికి అవ్వదు, ఇంకో కప్ మార్చాల్సి వస్తుంది. ఇలాంటి కప్స్ తెచ్చిపెట్టుకోండి. నేను ఎప్పుడు కప్స్లో నేను ఎందుకు చెప్తానంటే, ఒక వెయిట్ మిషన్ కొనాలంటే 300 అబోనే ఉంటుంది అన్నమాట, కొంచెం మంచి వెయిట్ మిషన్ అయితే. అదే చక్కగా కప్స్లో తీసుకుంటే కప్స్ అయితే 60 రూపీ నుంచి స్టార్ట్ అవుతాయి, ఎవరైనా కొనగలుగుతారు అనేసి నేను కప్స్లో చెప్తుంటాను. 1/2 కప్ అయితే షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి, లేదు కాస్త తక్కువైనా మేము తింటామంటే తక్కువ తీసుకోవచ్చు. నేను కొంచెం తక్కువే తీసుకుంటాను, 1/2 కప్ అయితే తీసుకున్నాను. 1/2 కప్ అయితే కరెక్ట్ స్వీట్నెస్ వస్తుంది, కానీ నేను తక్కువే తీసుకుంటాను. అలాగే ఇక్కడైతే ఒక 1/2 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి, మరి వేడిగా ఉండకూడదు, మరి చల్లగా ఉండకూడదు. అలాగే 1/4 కప్ వచ్చేసరికి ఆయిల్ ప్లేస్లో మెల్ట్ చేసి బటర్ తీసుకున్నా కూడా బాగుంటుంది. షుగర్ ప్లేస్లో కండెన్స్ మిల్క్ తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కండెన్స్ మిల్క్ అయితే కొంచెం తగ్గించి తీసుకోవాలి, ఎందుకంటే మరీ స్వీట్గా ఉంటుంది కదా కండెన్స్ మిల్క్, అందుకోసం. ఇది నేను కేక్స్ కోసం వాటి కోసం యూజ్ చేస్తాను అనమాట సపరేట్గా. సన్ఫ్లవర్ ఆయిల్ ఇంట్లో అయితే మాకు రేషన్ ఇస్తారు కదా ఆర్మీలో, ఆ రేషన్లో ఏ ఆయిల్ వస్తే ఆయిల్ యూజ్ చేస్తాం. ఒకసారి గ్రౌండ్ నట్ ఆయిల్ వస్తుంది, ఒకసారి దీన్ని ఏమంటారు సర్సూమ్ ఆయిల్ వస్తుంది, అలా యూజ్ చేసేస్తాము. ఇప్పుడు 1/2 కప్ షుగరు, 1/2 కప్ మిల్క్, అలాగే ఒక 1/4 కప్ వచ్చేసరికి ఆయిల్ తీసుకున్నాము. మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఆయిల్ మిల్క్ అలా అనుకున్నా మొత్తం మిక్స్ అయ్యేదా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా సరే ఎంతసేపు అయినా మిక్స్ చేసుకోవచ్చు.
ఒకసారి అవి కలిసాక ఓవర్ మిక్స్ చేయకూడదు అనమాట, ఎందుకంటే రియాక్షన్ స్టార్ట్ అయిపోయి లోపల ఉండే అదే ఆ ఏరియేషన్ అంతా పోతుంది. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేయాలి. ఒక్కొక్కసారి ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాక బ్యాటర్ మరీ టైట్గా అనిపించింది అనుకో, ఇంకో 1 టేబుల్ స్పూన్ అలా మిల్క్ యాడ్ చేయండి. ఎందుకంటే మైదాని బట్టి కూడా కొన్ని మైదాస్ ఏంటంటే నార్మల్గా సరిపోతుంది, లేకపోతే కొన్నిటికి వాటర్ కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది. మిల్క్ ప్లేస్లో వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ ప్లేస్లో. ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలుపుకోవాలి. ఈ మెజర్మెంట్తో మనం కేక్ స్పాంజ్ అయినా రెడీ చేసుకోవచ్చు, కాకపోతే 500 గ్రామ్స్ వస్తుంది 1 కప్ మైదా కాబట్టి. వీటన్నిటి మళ్ళీ ఒకసారి జల్లించుకున్నాక ఇంక ఇక్కడ ముచ్చట చెప్పకూడదు, అన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసేయాలి. ఇలాంటి నార్మల్ వెనిగర్, ఇది 20 రూపీస్ ఏమో కాస్ట్ ఉంటుంది ఇంత డబ్బా. చక్కగా తెచ్చిపెట్టుకోండి, చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వెనిగర్ వేస్తున్నాను బ్యాటర్లో. మీకు ఇక్కడ బ్యాటర్ చూపిస్తాను చూడండి. బ్యాటర్ అనేది ఇలా కొంచెం టైట్గా ఉండాలి. కేక్ అయితే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వాటర్ పడుతుంది అనమాట. ఇక ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. నేను ఇందులోనే మర్చిపోయా, ఎసెన్స్ యాడ్ చేయడం మర్చిపోయా. ఇదిగోండి ఎసెన్స్ తీసి పెట్టాను, మర్చిపోయాను. ఎసెన్స్ కూడా యాడ్ చేసి ఆ తర్వాత చాకో చిప్స్ యాడ్ చేసేస్తాను. ఎసెన్స్ మర్చిపోయాను యాడ్ చేయడం. ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను నార్మల్గా కొంచెం తక్కువే యాడ్ చేస్తాను, ఎందుకంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎసెన్స్ ఏ బాగుంటాయి అంటే బ్లూసమ్ బాగుంటాయి, ఫ్యాబ్ బాగుంటాయి, ఇంకోటి ఏదో పేరు ఉంది అస్కారానా సంథింగ్, ఏదో సరిగా గుర్తులేదు, ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. ఎస్తో స్టార్ట్ అయితే అస్కారో అనుకుంటా, అది కూడా బాగానే ఉంటుంది. ఇలా టైట్గా ఉండాలి బ్యాటర్ మనం కప్ కేక్స్కి రెడీ చేసుకునేటప్పుడు. మామూలుగా వీటిని మఫిన్స్ అంటారు, వీటి మీద క్రీమ్ వేస్తే ఇదే కప్ కేక్స్ అయిపోతాయి అనమాట. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మన ఫేవరెట్ చాక్లెట్ బైట్స్, వీటిని దీంట్లో వేసేస్తున్నాను. ఇది మరీ లావుగా ఉంది. పిల్లలు కిందకి వెళ్ళారు, అరుపులు వినిపిస్తున్నాయి కదా, వాళ్ళ గోలే. ఒకసారి సర్ప్రైజ్ అయిపోతారు ఇవి చూసి. చాలా రోజుల నుంచి బ్రౌనీ కూడా అడుగుతున్నారు పిల్లలు. ఒకసారి ఎగ్తో బ్రౌనీ ట్రై చేయాలని నేను ట్రై చేసి రెసిపీ బాగా వస్తే మీకు పోస్ట్ చేస్తాను, ట్రై చేసేయండి. ఇవన్నీ బయట చాలా కాస్ట్ ఉంటాయి అబ్బా, పైగా మనం ఇంట్లో నీట్గా చేసుకుంటాం. మెయిన్ ఇప్పుడు మైదా, షుగరు ఇవన్నీ ఏవి మంచివి కాదు, అట్లానే బయట కొనకుండా అయితే ఆగట్లేదు. అవేవో చక్కగా ఇంట్లో చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, మీతో మాట్లాడినంత సేపట్లో ఇవన్నీ కలిపేశాను, చక్కగా రెడీ చేసేసాను. ఇది మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. వీటన్నిటిని తీసుకొని సేమ్ క్వాంటిటీలో అయితే ఫిల్ చేసుకోవాలి. 1/2 కంటే మరీ మించిపోకూడదు, దాకా వేయకూడదు. ఇక్కడ వరకు 1/2 వరకు అయితే వేసుకోవాలి. వీటన్నిటిలో నేను ఫిల్ చేసేస్తున్నాను. సూపర్ టేస్టీ ఉంటాయి, బట్ ట్రై చేయండి. ఆ వేడి గంట అయిపోగానే మంచిగా తినండి. ఈ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది కదా, మళ్ళీ టైం పట్టింది అనుకోండి తినడానికి, చాక్లెట్ మళ్ళీ గట్టిగా అయిపోతుంది. పైగా సీజను చల్లగా కూడా ఉంది కదా, వింటర్ సీజన్ కదా. వీటన్నిటిలో వేసుకున్నాక చక్కగా ట్యాప్ చేసేసి మనం ముందుగా ప్రీ హీట్కి పెట్టేసాం కదా, దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఒక పని పెట్టుకున్నా అంటే దాని మీదే ఉండండి. యూట్యూబ్ అని కానీ, ఇప్పుడు యూట్యూబ్ చేస్తాను, నేను కేక్స్ చేస్తాను, ఒక పక్కన మిషన్ ఉంది, స్టిచ్చింగ్ కూడా చేస్తాను, అలాగే ఇంట్లో పనులు ఇలా చేసుకుంటాను కదా, వాటి మీదే ఉండిపోను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇల్లు కూడా ఎంత క్లీన్గా ఉందో, నేను అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తానన్నమాట. ఇప్పుడు నాకు వాటి మీదే పెద్ద లాభాలు వస్తాయని కాదు, ఏదో ₹1 సంపాదించినా అదొక తృప్తి. నేను ఏదో ఒకటి చేయగలిగాను అనేసి ఇంట్లో ఉండి. మనం అన్నీ నేర్చుకొని ఉండాలి. తర్వాత మనకి ఏది కన్వీనియంట్గా ఉండి ఏది బెటర్గా అనిపిస్తే అది కంటిన్యూ చేయాలి. అంత మంచి స్మెల్ వస్తుంది. పచ్చి బ్యాటర్ కూడా భలే టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఇలా కొంచెం టేస్ట్ చేసి చూస్తే అర్థమైంది. చూడండి, ఇవే మీరు బయట కొనాలంటే ఇది ఇలా చాక్లెట్స్ అవన్నీ వేసి ఉంచాం కదా, 50 రూపీస్ అబోవ్నే దొరికిద్ది. ఇప్పుడు మనం ఎంత నార్మల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము,
అదే బయట ఈ ప్రిపరేషన్ ఇప్పుడు ఇంత టైం కింద మీకు టేబుల్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. చేసింది చిన్న రెసిపీ అయినా సరే నా దాంట్లో ఇవి సరిపోతాయో లేవో అది దాంట్లో ఓటీజీ తీసుకోవాలనుకుంటున్నాను, చూస్తున్నాను వాటి గురించే. కేక్ మీద వచ్చిన అమౌంట్ అలా సేవ్ చేసి పెట్టుకుంటున్నాను, ఇంట్లో ఏం వాడట్లేదు. నేను ఈసారి ఓటీజీ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఆ అమౌంట్ అంతా అలా పెట్టుకుంటున్నాను అనమాట. మరి అంతేం కాల, ఇప్పుడు 2000 అయి ఉంటాయేమో, ఇంకా 8000 కావాలి. అగారోది 60 లీటర్స్ది బాగుందని విన్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యూజ్ చేస్తుంది, తను బాగుంది తీసుకునే పని అయితే తీసుకో అని అన్నారు అనమాట. నెక్స్ట్ దివాళీ కన్నా తీసుకోవాలి దానికోసం అనేసి. నెక్స్ట్ దివాళీ లోపు అయితే అయిపోతాయిలేండి, మిగతా 8000 ఈజీగా 10,000 ఏమో ఉంది కదా దాని ప్రైస్. వీటన్నిటిని చక్కగా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. పైనుంచి చాక్లెట్ చిప్స్ కూడా వేసుకుందామా, ఇంకా టేస్టీగా ఉంటుంది. చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేస్తే కాస్ట్ ఇంకా పెరిగిపోద్ది మనం బయట ఇవ్వాలనుకుంటే. నా చేతులకి అంతా బ్యాటర్ అంటే వీడియో తీసేటప్పుడు మామూలుగా కేక్ చేసేటప్పుడు చాలా వర్క్ ఉంటుంది అన్నమాట. చాలాసార్లు చేతులకి క్రీమ్ అంటుంటుంది, పక్కన పడుతుంది. వీడియో తీయకుండా చేయడం అయితే ఫాస్ట్గా చేసేస్తాం కానీ, అంటే అప్పుడు వెళ్ళి బార్ చేతులు వాష్ చేసుకోవాలని అవసరం లేదు. ఇప్పుడు వీడియోలు ఇప్పుడు నా చేతికి ఇలా ఉందనుకోండి, నేను ఇలాగే వర్క్ చేస్తే నార్మల్ వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు అది వర్క్, ఆ వర్క్లో అలా అవుతుంటాను. ఎవరో ఒక్కళ్ళు ఉంటారబ్బా మీ చేతులు చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో, ఆ టేబుల్ చూడండి ఎంత చండాలంగా ఉందని ఎవరో ఒక్కరు కంపల్సరీగా. కొంతమందికి ఉంటుంది ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తే అదొక ఆనందం, అలా వస్తుంది అనమాట. చాలామంది లక్కీగా మన వాళ్ళల్లో మన ఫ్యామిలీలో ఇలా కమెంట్ చేసేవాళ్ళు లేదు. కానీ కొన్ని ఛానల్స్కి అలా చూస్తుంటే నేను హిందీ ఛానల్స్ చాలా ఎక్కువగా చూస్తాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తారు, ఎందుకంటే కేక్ డిజైన్స్ ఏమన్నా మనకు నచ్చినవి దొరుకుతాయేమో, కొత్త టిప్స్ ఏమన్నా తెలుస్తాయేమో అనేసి. అంటే మనం దాని గురించి అయినా ఎంత నేర్చుకుంటానో అంత సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. దేనికి ఎన్ని ఉండదు. నేను చూస్తాను, నేను అంట్లు కడిగేటప్పుడు లేకపోతే ఫుడ్ చేసేటప్పుడు ఫోన్ హార్డ్ చేసి అక్కడ పెడతాను. హిందీ ఛానల్స్ చాలా నేను చూస్తాను, వాటిలో హిందీ చూస్తాను, తమిళ్ చూస్తాను. మా వారంటానికి ఏమైనా లాంగ్వేజ్ అర్థమవుతుంది అనేసి నేను చెప్తాను, భాష కాదు ముఖ్యం భావం అనేసి అని అంటాను అనమాట. ఏదైనా కొత్త డిజైన్ కానీ లేకపోతే ఏమైనా టిప్స్ కానీ దొరుకుతుంటాయి కదా అనేసి నేను చూస్తుంటాను. ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు ఎంత మంచిగా కనిపిస్తుంది, ఎంత చూస్తుంటేనే యమ్మీ అనిపిస్తుంది. వీటిని బేక్ చేసేద్దాం ట్రేలో పెట్టేసి. నేను మీకు టేబుల్ చూపిస్తాను చూడండి. మనం చేసింది చిన్న రెసిపీనే. ఇవన్నీ డబ్బాలు, ఇది మెజరింగ్ కప్స్, ఇలాగా ఇంకా చాలా ఉంటాయి. అదే కేక్ అయితే క్రీమ్ చేయడానికి కానీ అవి చేయడానికి ఇవి చేయడానికి చాలా ఉంటాయి. ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలి. మధ్యలో క్లీన్ చేసుకుంటూ అదే కెమెరా ఆన్ చేసుకొని హాఫ్ చేసుకొని మధ్యలో క్లీన్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు అంతే, ఏవైనా సరే ఫుడ్ రెసిపీస్ ఇస్తున్నా ఎవరైనా సరే. 8 అయితే వచ్చినాయి, ఇంక 2 మిగిలిపోయినాయి. వీటిని కొద్దిగా అటు ఇటు సర్వ్ చేసి పెట్టామనుకో ఇవి ఇలాగా పక్కకి వంగిపోతాయి. ఏదో ఒకటి సెట్ చేసి ఇందులోనే చేసేస్తాను. ఈ హాట్ కప్ కేక్స్ని అయితే 30 మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకోవాలి. మీరు ఎవరైనా ఇంట్లో అవెన్ లేకుండా ఇలాంటి చిన్న బేకరీ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను కదా ఆ బర్తన్ అలాంటిది పెద్దది కొంచెం తీసుకోండి. ఇది 10 ఇంచెస్ ఏమో ఉంటుంది. మీరు 12 ఇంచెస్ 14 ఇంచెస్ అలా తీసుకుంటే మీరు ఈజీగా బేక్ చేసుకోవచ్చు. నేను ఇంటి దగ్గరికి నుంచి తెప్పించుకుంటాను ఈసారి. నేను లీవ్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తున్నా నేను తెప్పించుకుంటాను ఈసారి. పెద్దది ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను 30 మినిట్స్ తర్వాత చెక్ చేశాను, టూత్ పిక్ పెట్టేసి చక్కగా అన్నిట్లో ఒకసారి మనం గుచ్చి చూసుకుంటే వెట్ లేకుండా డ్రైగా అనేది రావాలన్నమాట. అప్పుడు తీసి వెంటనే పక్కకు పెట్టేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని బట్టి కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు, ఒక 5 మినిట్స్. అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఐస్ క్లోజ్ చేసే ఉండాలి. ఐస్ క్లోజ్ చేయి. अरे चीटिंग చేయకు నువ్వు గుద్దుతా. चीटिंग చేసావు इधर किधर ऐसे ही रहो. देखो पैर इतना गंदा है आपकी. एक कुछ स्मेल आ रहा है आप लोगों को? हां. कैसे स्मेल है? चॉकलेट फ्लेवर खाओ. नहीं, पहले हाथ पैर धुलाई करो, पहले हैंड वॉश करो, उसके बाद पूरा लेग्स वॉश करके उसके बाद ठीक है. వీటిని అయితే హాట్గానే తినాలబ్బా, భలే ఉంటుంది. మంచిగా కేకే హాట్గా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మధ్యలో చాక్లెట్ తగులుతుంది కదా, ఇంకా యమ్మీగా ఉంటుంది. మిగతా ఫ్లేవర్స్ ఏవైనా సరే నాకు తెలియదు, కానీ ఇలా చాక్లెట్ ఫ్లేవర్లో మధ్యలో మనం ఇలా చాక్లెట్ బైట్స్ యాడ్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు బయట మనం చాకో లావా అని తీసుకుంటాం చూడండి, ఇంత బుజ్జిదే ఎంత కాస్ట్ ఉంటుందో అది బయట డామినోస్లో అలా తీసుకుంటాం కదా, అదే టేస్ట్ ఉంటుంది. దానికంటే కూడా ఇంకా బాగుంటుంది. కానీ మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ కాస్ట్లో.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నిటిని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.